చదువుకునే పిల్లలు ఒక్కరు కూడా బయట ఉండొద్దని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయన నర్సాపూర్ మండలం జక్కపల్లిలో పల్లె నిద్ర చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మోడల్ స్కూల్లో నిద్రించారు. ప్రతి అధికారి 100 ఇళ్లను సర్వే చేసి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. పిల్లలు ఎవరు చదువు మధ్యలో మానేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి చదివించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఒక్కొక్కరికి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నా. సో ఫస్ట్ ఒక పేరు చదివినారు, సెకండ్ ఇంకొక పేరు చదివినారు, థర్డ్ ఇంకొక పేరు చదివినారు, ఫోర్త్ ఒక పేరు చదివినారు. 5 పేర్లు అయినాయి. 5 కూడా ఆడపిల్లలే వచ్చినారు. సరే నేను ఎదురు చూస్తా ఉన్నా. సరే ఎక్కువ మంది ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లల పేరు చదివి మళ్ళీ తర్వాత మగపిల్లల పేరు చదవాలని అట్లేమన్నా డిఫరెన్షియేట్ చేసుకున్నారేమో అని చూస్తున్నాను. మన ఆలో పేరు చదివినారు 7, 8, 9, 10 అన్నీ కూడా మళ్ళీ ఆడపిల్లలు వచ్చినారు. 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. 10/10 వచ్చిన వాళ్ళు. సరే నెక్స్ట్ మళ్ళీ వస్తారేమో నెక్స్ట్ ఫేజ్లో 10 మంది వీళ్ళు అయినారు, 7 వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. మళ్ళీ 11, 12, 13, 14, 15 పేర్లు చదివినారు. 5 కూడా ఆడపిల్లలు, 15 మంది కూడా మళ్ళీ ఆడపిల్లలు. సరే ఆ ఇద్దరులన్నా వస్తారేమో చూద్దాం అనేసి అంటే మళ్ళీ 16th పేరు చదివితే కూడా ఆడపిల్లని వచ్చింది. సో లాస్ట్ 7